మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. నా పేరు భారతీ నాయుడు. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? వేంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన మల్లాయికొండ పైన ఉన్నాము. ఇక్కడ భక్తులతో కిటకిటలాడుతుంది. అట్ ద సేమ్ టైం రద్దీ ఎక్కువ ఉంది. చాలా సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆ వ్యూ మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. చూడండి ఒకసారి వ్యూ. దాదాపు 200-250 స్టెప్స్ పైన ఉన్నాము. ఒకసారి వ్యూ చూడండి. ఇక్కడికి అందరికి వచ్చేద్దాం అనిపిస్తుంది కదా. ఎక్కడ ఈ ప్లేస్ అని కనుక్కుందాం అనుకుంటున్నారా? వేంపల్లి పంచాయతీ, వేంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన మల్లాయికొండ. ఇది దాదాపు 250 స్టెప్స్ పైన ఉన్నాం మనము. ఈ వ్యూ ఒకసారి చూడండి. కింద దాదాపు 16 గ్రామాలు ఉన్నాయి వేంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినవి. ఎక్సలెంట్ వ్యూ అండి. ఇక్కడ ఇంత ప్రశాంతంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసుకుందాం. మీ అందరికీ ఒకసారి చూపిస్తాను. ఇంకా కొన్ని స్టెప్స్ ముందరికి వెళ్ళామంటే ఇంకా ఎత్తున మన బ్రహ్మరాంబ మల్లీశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. అతి ప్రసిద్ధమైన హిస్టారికల్ టెంపుల్ అన్నమాట ఈ వేంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినది. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ దాదాపు 1500 సంవత్సరాల ముందు హిస్టారికల్ ప్లేస్ గా చోళాస్, తంజావూరుకు సంబంధించిన చోళ రాజులు వచ్చి ఇక్కడ పరిపాలిస్తూ వాళ్ళ ఒక చిన్న రాజ్యాన్ని నెలకొల్పారు. తద్వారా చోళాస్ కు సంబంధించిన రాజుల్లో కైకేయి చోళరాజు, విజయ్ చోళరాజు అని వాళ్ళ కుమారుడు. ఈ టెంపుల్ ఇంత మాత్రం అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన కారస్తులు అంటే 1500 సంవత్సరాల మునుపు జరిగిన విషయం అన్నమాట. ఇది హిస్టారికల్ ప్లేస్ ని మీ అందరికీ చూపించబోతున్నాను. ఇకపోతే తర్వాత వాళ్ళ సామ్రాజ్యాన్ని మరింత విస్తరం చేయాలని చెప్పేసి, వాళ్ళ రాజ్యాన్ని పెద్ద చేయాలని వృత్తిరీత్యా, అభివృద్ధి రీత్యా చోళాస్ తమిళనాడు తంజావూరుకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ అహోబిల నాయుడు, యాదగిరి అహోబిల నాయుడు అనే ఆయన వచ్చి మల్లాయికొండ గుడి 100 ఎకరాల మాగాణ్యంతో ఉండి అభివృద్ధి బాటలో పయనిస్తుంటే అనుకోకుండా కొన్ని సంఘటనలు జీవితంలో జరిగినట్లు బ్రిటిష్ పరిపాలకులు వచ్చి మన ఈ అందాన్ని చూసి, ఈ గుడిని చూసి వాళ్ళ వశం చేసుకోవాలని చెప్పేసి, ఈ ప్రశాంతత లేకుండా మన దేశానికి చేయాలని చెప్పేసి ఈ గుడి ఆక్రమించడం జరిగింది. తర్వాత పూజలు అవి నోచుకోకపోయారు ఈ మల్లీశ్వర స్వామి. తర్వాత రోజులు గడవంగా, సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడ జరిగింది ఏమంటే, ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యడం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి ఒక్కోటి రావడము, ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత, అడ్మినిస్ట్రేషన్ వైజ్ వెళ్ళిన తర్వాత, గవర్నమెంట్ ఫార్మేషన్స్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ ఉన్నారో ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకొని గుడిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. తద్వారా ఇక్కడ ఒక వేంపల్లి పంచాయతీ అనే ఒక పంచాయతీ ఏర్పడడం జరిగింది 16 గ్రామాలతో. ఆ గ్రామాలకు సంబంధించి జంగాల్పల్లి గ్రామం అనే దాంట్లోనే ఈ మల్లాయికొండ దారి అది కల్పించి వెసులుబాటు అనేది ప్రజలకు కల్పించడం జరిగింది. చూస్తున్నారు కదా జనంతో ఎంత ప్రజలు భక్తాదులతో ఎంత కిటకిటలాడిపోతుందో మన మల్లేశ్వర స్వామి టెంపుల్. ఇంకా ముందుకెళ్తే అసలు గాలి తీసుకోవడానికి కూడా చోటు ఉండదు, అంత రద్దీగా ఉంది. చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు. అనుకోకుండా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అలాంటి నాకు కూడా ఒక అద్భుతం, ఒక వరం అనేది మా సేతు సార్, మా ప్రిన్సిపల్, మా బిల్లవుడ్ ప్రిన్సిపల్ సార్ సేతు సార్, అండ్ దెన్ మా బిల్లవుడ్ ఫ్యాకల్టీ మేడం రెడ్వాణి మేడం గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సార్ని అడిగి ఒకసారి మన మల్లాయికొండ విశిష్టత గురించి తెలుసుకుందాం. This is one of the oldest Shiva temple in and around Madanapalli town. Today I am very happy to visit this wonderful temple here. And the arrangement has been arranged properly and beautifully. Previously the road connection was not good, but nowadays it's a wonderful arrangement. The road is very good, and other things and all, water facilities and guidance and helping the old people, everything they properly arranged. I thank the management for arranging all these wonderful routes and arrangements, everything. Particularly I thank Suman TV, Bharati and yourself, both of my students. I am proud of you for interviewing me
by our students themselves. Really, it was a auspicious day for us. Thank you, ma. మాకు మేడం అంటే చాలా టెర్రర్ అనమాట. స్కూల్లో ఉన్నప్పుడు మేడం చాలా డిసిప్లైన్డ్ గా మమ్మల్ని ఒక వేలో పెట్టారంటే కారణం ఎవరంటే మా రెడ్రాణి మేడం గారే. ఒకసారి మా మేడం గారి ద్వారా మన మల్లయ్యకొండ విశిష్టత గురించి తెలుసుకుందాం. మల్లయ్యకొండ నేను ఎప్పుడో చాలా చిన్న ఏజ్ లో చూసాను. ఇది ఫస్ట్ నేను అసలు ఎక్కగలనా లేదా అనుకున్నాను. బట్ మా స్టూడెంట్ వాళ్ళ అమ్మాయి నన్ను కాస్త నడిపించింది. ఇప్పటి వరకు కూడా నిజంగానే గ్రేట్. ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి అసలు పోలికే లేదు. కాకపోతే నడవడానికి కూడా చాలా చాలా బాగున్నాయి. స్టెప్స్ అన్ని కూడా ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి చాలా బాగుందండి. ఇక్కడ ఒకసారి చూడండి, పూర్వీకులు నేను చెప్పినట్టు చౌలా డైనాసిటీ వాళ్ళు చేసిన టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఒక గుర్తు కూడా మనకి చూడొచ్చు. టెంపుల్ వాస్ ఫౌండెడ్ బై కరికాల చౌలా అండ్ డెవలప్డ్ నల్ల మల్లేశ్వర స్వామి హిల్స్ అని ఉంది. అంటే దీన్ని బట్టి మనకు నేను చెప్పడమే కాదు, ఈవెన్ విజన్ కూడా ఉందన్నమాట. దీన్ని క్యాప్చర్ చేశారు మన ప్రిన్స్ కూడా. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది చౌలా డైనాసిటీ వాళ్ళు చేసిన టెంపుల్ ఇది. వాళ్ళ వల్ల మనకు అభివృద్ధి చెందింది. వాళ్ళ వల్ల ఈ దర్శన భాగ్యం కూడా ఈ రోజు ఇంత మందికి కల్పిస్తున్నారు. ఒక నిమిషం అమ్మా, చెప్పండి. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందక్క. ఎలా దర్శనం ఉంది? బాగుంది. బాగా జరిగిందా? జనాలు ఎక్కువ ఉన్నారా? ఎక్కువ ఉన్నారు. రద్దీనా? రద్దీ అంటే అంత చాలా. మెయింటెనెన్స్ బాగుందా? రద్దీలో కూడా మెయింటైన్ బాగా చేస్తున్నారా? మీకు ఎక్కువ ఎంత టైం పడుతుంది దర్శనానికి? ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే. అక్కడ వాటర్ ఫెసిలిటీ అది ఉందా అమ్మా? బాగుంది. దాహం వేస్తుంటే మనం కింద నుంచి ఎత్తుకొని పోవాలి. అవునా? ఓకే. కోనేరు చూసారా? చూసాను. చుట్టూ కొండ చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసి పెట్టారు కదా. వేసి పెట్టారు. వ్యక్తితోనే ఇంత దూరం ఆ దేవుడే రప్పించుకున్నాడు. అంతేనా? అంతే. ప్రతి సంవత్సరం వస్తారా? సంవత్సరం మీరు ఉండేది ఎక్కడ? నేను ఇక్కడ మునుమాకల్పల్లి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఏం పేరు అమ్మా నీ పేరు? వైష్ణవి. ఎంతసేపు అయిందిరా ఇక్కడికి వచ్చి? త్వరగానే వచ్చేసిన, టైం గుర్తులేదు. బట్ టైం అయిపోయింది. అంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎలా అనిపించింది నీకు? బాగా అనిపించింది. ఇప్పుడు దిగేటప్పుడు బాగుందా? కొంచెం భయంగా ఉందా? ఎందుకు భయం? గాలికి వస్తుందా? సో కానీ గాలి ఎండ ఉన్నా కూడా గాలి వల్ల మనకి ఇబ్బందిగా అనిపించలేదు కదా? ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. దర్శనం బాగా జరిగిందా? జరిగింది. చాలా బాగా జరిగింది. చూసావా? చూసాను. అక్కడ బాగుందా? వ్యూ బాగుందా? ఫొటోస్ తీసుకున్నావా? తీసుకున్నా. వెరీ నైస్ థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ పెద్ద ఒక ఆమె ఎంత సౌకర్యంగా ఆమె సౌకర్యపరుచుకుంటూ ఎంత బాగా చెయ్యి సహాయంతో, ఒక గ్రిల్ సహాయంతో మెట్టుకు ఎక్కుతూ వెళ్తుంది స్టెప్ అయిన స్టెప్. ఒకసారి ఆమెకి అడిగి కనుక్కున్నాం. అమ్మ, ప్రతి సంవత్సరం మీరు టెంపుల్ కి వస్తారా? మీ పేరేమి? ఒంటిమింటి నుంచి వచ్చారా? చాలా గొప్ప. ప్రతి ఏడాది వస్తారా? కూతుర్నిచ్చారా? ఏడాది. అయ్యో, గస వస్తుంది. ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా? షుగర్ ఏం లేవా? ఏం దర్శనానికి వెళ్తున్నారా? వెళ్ళమ్మా, వెళ్ళి బాగా దర్శించుకో. ఓకే. మీ పేరేమ్మా? పద్మావతి గారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మల్లయ్య స్వామి టెంపుల్ కి వస్తున్నారు? ఎన్ని ఏళ్ల నుంచి వస్తున్నారు? ప్రతి సంవత్సరం. ఇప్పటికి ఎన్ని ఏళ్ల నుంచి వస్తున్నారు? 40 ఏళ్ల నుంచి. సూపర్ పద్మావతి గారు. ఎలా ఉంది ఎక్కడం వల్ల? ఎలా అనిపించింది మీకు? ప్రశాంతంగా ఎక్కారా? హ్యాపీగా ఎక్కారా? ఎక్కుతుంటే ఏమనిపిస్తుంది? ఓం నమ శివాయ. ఇంకా ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ అని ఎక్కుతుందంట పద్మావతి గారు. ఆమె ఇంకా ఎక్కాలి అనిపిస్తుందంట. ఆమె మాటల్లోనే తెలుసుకున్నాం కదా. ఇప్పటికీ మనం ఎగ్జాక్ట్ గా గుడి స్థావరానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ అర్చకులతో గాని భక్తులతో గాని వాళ్ళ ఒపీనియన్స్ అడిగి తెలుసుకున్నాం. అదే మాదిరిగా కోనేరు కూడా ఉందని చెప్పాం కదా. ఇక్కడ ఆహ్లాదమైన వాతావరణం, ప్రశాంతంగా ఉంది. భక్తుల్ని అడిగి అట్ ద సేమ్ టైం అర్చకుల్ని కూడా అడిగి ఎలా జరుగుతుంది నిన్నటి నుండి పూజా విశేషాలు గాని, ఇంకా ఎంతమంది భక్తులు వచ్చారని గాని, ఎలా దర్శన భాగ్యాలు గాని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం రండి. ఇక్కడ అందమైన ఆడపిల్లలు, లక్ష్మీదేవులు ఎంత బాగా మన బ్రహ్మరాంబల్లాగా, అమ్మవారులాగా, పార్వతీదేవుల్లాగా నిలబడ్డారు కదా మల్లయ్య దర్శనం కోసం. ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాను, నీ పేరేంటి? దీపిక. దర్శనం బాగా జరిగిందా? ఏదో అలా జరిగింది మేడం. ఎందుకలా? అంటే రష్ ఎక్కువ ఉన్నారు కదా, మొత్తం చాలా కష్టంగా. ఇట్స్ కామన్ ఫ్యాక్ట్ కదా నాన్న. ఇంత కొండ పైన మనలాంటి వాళ్ళు ఎంతో వేలాది మంది వస్తుంటారు దర్శనం కోసం. సో నీకు దర్శనం బాగా జరిగిందా లేదా? ఫైనల్ గా బాగా జరిగింది. దర్శించుకున్నావా? ఏం కోరుకున్నావేంటి? చెప్పకూడదా? చెప్పకూడదు ఏం లేదు. మంచి జాబ్ రావాలని. మంచి జాబ్ రావాలి. వెరీ గుడ్. జాబ్ సర్చింగ్ లో ఉన్నావారా? లేదు, బీటెక్ చేశాను. బీటెక్ రన్నింగ్. ఓకే ఓకే. ఈ లొకేషన్ ఎలా ఉంది నాన్న? లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా కాసేపు ఇక్కడే ఉందాం అనిపిస్తుందా? హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అక్కడ ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తున్నారు.
హ్యాపీగా ఫుడ్ తిని ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి మీ కోరికలు అవి దేవుడికి మరీ వినవించుకొని తర్వాత వెళ్ళండి చిన్న. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్. వావ్, లుకింగ్ సో బ్యూటిఫుల్. ఎలా ఉంది దర్శనం అనేది? చాలా బాగా జరిగిందా? బాగా బుట్టలు ఊపుతున్నారు, తల ఊపుతున్నారా? దర్శనం బాగా జరిగిందా నాన్న? ఎంతసేపు పట్టింది లైన్ లో ఉండడం? ఒక హాఫ్ అన్ అవర్ 45 విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ యూ కంప్లీటెడ్ యువర్ దర్శనం. 45 minutes. ఓకే. దెన్ ఏమని కోరుకున్నారు? ఏముంది, మంచి జాబ్ రావాలి, ఇంటర్న్షిప్ ట్రై చేస్తాను మంచిగా. ఓకే, రావాలి, మనము ఒక స్టాండ్ తీసుకోవాలి లైఫ్ లో, పేరెంట్స్ కి గుడ్ నేమ్ తేవాలి, ఇంకా ఏమున్నాయి? మంచి వరుడు రావాలి. అదైతే అలా ఏం లేదా? ఎందుకు ఉండదు? ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెన్సీ కావాలి మీకు, తర్వాత లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకుంటారా? అంతవరకు లేదా? అంతేలేనా? బీయింగ్ ఏ గర్ల్, ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్, రియల్లీ నిజంగా నైస్ అంబిషన్. ఫస్ట్ ఫైనాన్షియల్ గా మనం బిల్డప్ తీసుకోవాలి. మనల్ని చూసి మనం ప్రౌడ్నెస్ కన్నా పేరెంట్స్ ఫీల్ అవ్వాలి ప్రౌడ్ గా, రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరు మనం ఏంటని చెప్పుకోవాలి. చెప్పుకున్న తరువాత సెకండరీ ఏదైనా, అంతే కదా? రిలేటివ్స్ చెప్పుకోరు అనుకుంటున్నావా? వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పుకుంటారు, అంతే కదా నాన్న? అలా అని రిలేటివ్స్ అందరూ అలానే ఉండరు కదా. సమ్ ఆర్ గుడ్, ఓన్లీ సమ్. లెట్ దెమ్ బి, కన్సిడర్ దెమ్ యాజ్ గుడ్, అంతే కదా? అలానే ఉండని. మీలో మంచితనం ఏమైతుంది? హ్యాపీగా గుడ్ అనుకోండి, అంతే కదా? నో నెగటివిటీ అనేది ఉండకూడదు అనుకోండి నాన్న. పేరెంట్స్ తప్పకుండా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే రోజు వస్తుంది. లక్ష్మీదేవులు లాగా ఉన్నారా? ఏమున్నారా? నిజంగా సూపర్ వెరీ గుడ్ లుకింగ్. మహాశివరాత్రి అంటే ఏంటి నాన్న? పార్వతి శివుడు మ్యారేజ్. ఎస్, అండ్ యు నో వన్ ఆఫ్ ద థింగ్, వరల్డ్స్ ఫస్ట్ లవ్ స్టోరీ అండ్ లవ్ మ్యారేజ్ ఆల్సో. లవ్ స్టోరీనే కాదు, లవ్ మ్యారేజ్ కూడా. ఎలా జరిగిందని అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ పార్వతీదేవి సతీగా ఉన్నారు, ఆమె చనిపోయి రీబార్న్ అయ్యి పార్వతీగా ఉండి మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎలా చనిపోయినారు పార్వతీదేవి? ఫైర్ లో దూకి. వెరీ నైస్. వాళ్ళ ఫాదర్ ఇన్సల్ట్ చేశారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ముందర. ఇన్సల్ట్ చేయడంతో ఆమె నెక్స్ట్ సెకండ్ థాట్ ఏం తీసుకోకుండా ఫైర్ చేసుకునేసింది ఆమెని. చేసుకున్న తర్వాత శివ గారు వచ్చి, లార్డ్ శివ వచ్చి తను చెప్పలేని బాధని అక్కడ ఎక్స్ప్రెస్ చేయడంతో వెయిట్ చేశారన్నమాట. సచ్ ఏ రియల్లీ ఎక్సలెంట్ లవ్ స్టోరీ అనమాట. ఇలా దేవుడికే తప్పలేదు లవ్ స్టోరీ అగసాట్లు కదా, కష్టాలు ఇంకా మనుషులు మనమెంత, అంతే కదా? వెరీ నైస్. తమ్ముళ్ళు హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఎలా ఎక్కారు కొండ? అల్ప్ అనేది తెలియలేదా? హ్యాపీగా ఎక్కారా? ఏమి ఇంత మంది ఉన్నారు, బాగా మాటలు చెప్పుకుంటా కబుర్లు చెప్పుకుంటా వచ్చేసింటారు. నిజంగా ఇయర్లీ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? దగ్గర మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం. నువ్వు ఎప్పుడు చిన్నప్పుడు నాకు ఎలా తెలుస్తుంది? 10 years నుంచి. ఎక్కడ మీరుండే ఏరియా ఎక్కడ? నెడిమితండ. ఏ పంచాయతీ కింద వస్తుంది? ఓకే, వెరీ గుడ్. నైస్ టు మీట్ యూ తమ్ముళ్ళు. ఏం జోష్లో ఉన్నారు? కొండెక్కి దర్శనం అయిపోయిందా? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను అక్క అంటున్నావు కదా, దీని చరిత్ర చెప్పవా? నాకు తెలియదు. మరి ఏందక్క నువ్వు రావడం 10 సంవత్సరాలు, ఇంత ఫ్రెండ్స్ అంతా వచ్చినారు అంటే ప్రతి సంవత్సరం మెట్రిక్ ఎక్కేసి దేవుని చూసుకొని వెళ్ళిపోవడం. సరే నాన్న, హిస్టరీ తెలీదు నీకు. ఇక్కడికి రావడం వల్ల ఉపయోగం ఏంటి? నువ్వు ఏదైనా కోరుకుంటావు, అది నెరవేర్చింటాడు భగవంతుడు. నెరవేర్చాడా లేదా? 100%. ఆ దయతో, సారీ ఆ కృపతోనే కదా నువ్వు వస్తున్నావు ఇక్కడికి. అర్రే తమ్ముడు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్. అరే బావా బామ్మర్దులు పక్క పక్కన ఉన్నారా బై? మనం ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ అండి ఈ పార్ట్. ఈ కన్స్ట్రక్షన్ చేయడం, ఆ రాళ్ళు చూడండి, 1500 సంవత్సరాల క్రితమే ఈ గుడి నిర్మాణించారంటే ఈ రాళ్ళు కొండపైకి ఎలా తెచ్చుండాలంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ద చోళా కింగ్స్. వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకొని ఇక్కడ ఒక గుడి నిర్మాణించాలని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఇక్కడ కొలువై ఉన్నారని చెప్పేసి ఈ మల్లాయి కొండ పైన ఆ రాళ్ళు తేవడానికి ఏనుగుల సహాయంతో
ఇక్కడ ఆ రాళ్ళు అనేది పైకి కొండపైకి చేర్చారంట. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది ఈ గుడి నిర్మాణించడానికి మాత్రమే, ఈ రాళ్ళు ఇక్కడ తేవడానికి మాత్రమే. అంత విశిష్టమైన టెంపుల్ అన్నమాట మన మల్లాయకొండ దేవుడైతే. చాలా ఇక్కడ ఎంతో మంది మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు, తలనీలాలు సమర్పించుకుంటున్నారు. పోయిన సంవత్సరంలో కోరిన కోరికలు తీరడం వల్ల తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం రావడము, వాళ్ళ మొక్కుబళ్ళు చెల్లించుకోవడము, వాళ్ళు ఉండిలో ఏమన్నా వాళ్ళ స్తోమతకి తగినట్లు ముక్కుని ఆ కానుక కూడా దేవుడికి సమర్పించుకుంటున్నారంటే చాలా విశిష్టమైన దేవుడు మన మల్లాయకొండ. ఇంత ఎత్తున ఆయన నిలవడం అనేది, ఇంత మందిని తన దగ్గరికి రప్పించుకోవడం అనేది ఒక అద్భుతము, ఒక మహా అద్భుతం అన్నమాట. వేంపల్లి పంచాయతీకి సంబంధించిన మల్లాయకొండ అనేది ఒక మహా అద్భుతంగా ఇక్కడుండే ప్రజల ద్వారా, ఇక్కడుండే భక్తుల ద్వారా మనకు తెలుస్తోంది. వినయానికి, విధేయతకి, మంచితనానికి, మానవత్వానికి నిదర్శనమైనటువంటి మన మదనపల్లి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ మొహమ్మద్ షాజహాన్ బాషా గారు మన వేంపల్లి గ్రామానికి సంబంధించిన మల్లాయకొండకి విచ్చేయడం జరిగింది. సార్ని అడిగి కొన్ని వర్డ్స్ తెలుసుకుందాం. సార్, యాక్చువల్ గా ఇక్కడ ఇది హిస్టారికల్ ప్లేసెస్ కదా సార్, మదనపల్లి మండలంలోనే చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. అలా తీసుకుంటే మీరు మన మల్లాయకొండకి ఏం చేస్తారు సార్ అభివృద్ధి బాటలో తీసుకుంటే? మల్లాయకొండకు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడే దీనికి ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది. ఆ రోజుల్లో చాలా సందర్భాల్లో మెట్కెల్ లేవు, సరైన రోడ్ లేదు. అప్పుడే నేను 1 లక్ష రూపాయలతో ఫార్మేషన్ రోడ్ ఇచ్చాను, ఎప్పుడు 9-10. ఆ విధంగా నిరంతరం మల్లాయకొండకు డెవలప్మెంట్. ప్రతి సంవత్సరం శివరాత్రి వెళ్తే వచ్చే భక్తాదులందరికీ కావాల్సిన సౌకర్యాలు అందించడం జరిగింది. ఎక్కడ కూడా కానీ ఈ రోజు కూడా దాదాపు 90 లక్షల రూపాయలతో ఒక రోడ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా అభివృద్ధిలో ఒక ఇది. ఓకే సార్, అలానే ఇప్పుడు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేరు సార్ ప్రెసెంట్ ఇక్కడ. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది కదా సార్, ఐ మీన్ శివరాత్రి వేడుక జరుగుతుంది కాబట్టి ఎండోన్మెంట్ శాఖ వాళ్ళు తప్పకుండా ఉండాలి, నీడ్ అయితే ఉందని కమిటీ మెంబర్స్ చెప్తున్నారు సార్. నెక్స్ట్ ఇయర్ కి ఏమైనా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా సార్? ఖచ్చితంగా. 4-5 గుళ్ళకి కలిసి ఒక ఈవో ఉంటారు. ఒక ఈవో అన్ని తావులు తిరగలేరు కదా, బట్ వాళ్ళ సబ్స్టిట్యూట్ స్టాఫ్ ఉంటుంది, అర్చకులు ఉంటారు, ఇంకా ఎవరు ధర్మకర్తలు ఉంటారు, వాళ్ళు చూసుకోవాలి. ఒక ఉత్సవ కమిటీ ఎందుకు వేస్తాం చెప్పండి? అన్ని తావులు వచ్చి ఎండోమెంట్ ఈవోనే చేయలేరు, వీళ్ళు వచ్చి దానికి బాధ్యతగా తీసుకొని చాలా బాధ్యతగా భక్తాదులు కదా సౌకర్యాలు కల్పించారు. సార్, కమిటీ వాళ్ళు ఇంకొక రిక్వెస్ట్ చెప్పారు సార్, ఏమంటే నెక్స్ట్ షెడ్స్ అవి కావాలన్నారు. తప్పకుండా అది మీ ద్వారా, మన గవర్నమెంట్ ద్వారా జరగాలని చెప్పేసి తప్పకుండా ప్రపోజల్ ఏమేమి ఇచ్చితే కూడా తప్పకుండా దానికి శాంక్షన్ ఇస్తాం, కావాల్సినంత సౌకర్యాలు చేస్తాం. వచ్చే భక్తాదులకు ఏ విధంగా కూడా కష్టం కలగకూడదు, వాళ్ళ పూర్తి స్థాయిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వంది మాది. వన్ మోర్ డైరెక్ట్ క్వశ్చన్ సార్, కుల మతాలకు అతీతంగా మీరు రీసెంట్ గా క్రిస్మస్ జరిగింది, చర్చ్కి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం హిందూ ఫెస్టివల్స్ ఏం జరిగినా ట్రెడిషన్స్ కానీ, కస్టమ్స్ కానీ, ఎథిక్స్ కానీ, మోరల్స్ అండ్ వాల్యూస్ ప్రతి ఒక్కటి మీరు పాటిస్తున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ సార్, బీయింగ్ ఏ ముస్లిమన్ ఇట్స్ రియలీ అప్రిషియేటెడ్ థింగే. కాకపోతే మీ ద్వారా మేము సంథింగ్ ఎక్స్పెక్టింగ్ సార్, మీరు చెప్పాలని చెప్పేసి. నేను కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎమ్మెల్యే కానీ కుల మతాలు తమ స్థానంలో మసీదులో ఉన్నప్పుడు మసీదులు, చర్చ్ లో ఉన్నప్పుడు చర్చ్, మందిరంలో అందరికి కలుపుకొని వెళ్ళడమే ఒక సాంప్రదాయ పద్ధతి. దానికి నేను ఎప్పుడు అనుసరిస్తాను. ఒక శాసనసభ్యుడిగా నేను పూర్తి స్థాయిగా నా కాన్స్టిట్యున్సీ ప్రజల మనోభావాలకు కలిసి నడుస్తాను కానీ వ్యతిరేకంగా ఎక్కడ. దట్స్ మై ప్యాషన్. వై బికాస్ సార్, వన్ మోర్ క్వశ్చన్, మదనపల్లి కాన్స్టిట్యూషన్ లో మీరు ఎలక్ట్ అయినప్పటి నుంచి ఎమ్మెల్యే గారుగా మీరు దాదాపు 3 times తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు. అది వన్ ఆఫ్ ద పాయింట్ కూడా సార్. ప్రతి ఒక్కరిలో కుల మతాలకు అతీతంగా సార్ బాగా తిరుమలకి వెళ్ళారు, దర్శనం వైకుంఠ ఏకాదశి రోజు కూడా మీరు డైరెక్ట్ వెళ్ళడం తిరుమలకి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మీరు దర్శనం అనేది రైట్ ఫ్రమ్ 3 నుంచి వైకుంఠ ద్వారా దర్శనం కూడా చేయించారు. ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్. కాబట్టి మేము ఈ సందర్భంగా మీరు రావడం జరిగింది కాబట్టి క్వశ్చన్ కాదు సార్, మీ ఒపీనియన్ తెలుసుకుందామని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను కదా, నేను అందరి మనోభావాలకు అనుకూలంగా పనిచేసే వ్యక్తి కానీ ఎవరు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలు వాళ్ళు ఏ సమస్యలు చెప్పినా తక్షణం దాని పరిష్కార మార్గంలో పెట్టి కావాల్సిన గుళ్ళు, కావాల్సిన చర్చ్, కావాల్సిన మసీదులు ఇవ్వడం నా బాధ్యత. అందరితో కలుపుకొని పోవడమే నా సాంప్రదాయం. దట్స్ మై మోటో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్.